హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక హ్యాంగింగ్ మోడల్ చూపిద్దాం అనుకుంటున్నాను. దానికేమో 4 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ వెడల్పులో 3 పీసెస్ తీసుకోవాలి. నేనైతే ఒక పీస్ వచ్చి బార్డర్ వాడదాం అనుకుంటున్నాను, మిగతాది వచ్చేసి నార్మల్ మనం బ్లౌజ్లో పీస్ కలరే వాడదాం అనుకుంటున్నాను. బార్డర్ ఒక పీస్ తీసుకుంటున్నాను. అలాగే బ్లౌజ్ పీస్లో నేను మిగతా 2 పీసెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి 4 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ వెడల్పులో ఇలా బ్లౌజ్ పీస్లో 2 పీసెస్, బార్డర్లో 1 పీస్ నేను తీసుకున్నాను. దీనికి ఇప్పుడు ఇవి సమోసాల్లా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్లో పీసు, తర్వాత మన బార్డర్ పీసు, దాని తర్వాత మళ్ళీ ఒక సమోసా పీసు పెట్టుకొని ఇలా పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకొని ముందు కదలకుండా నేను మధ్యలో ఒక స్టిచ్ అనేది కుట్టు సైజ్ పెంచుకొని నేను ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా మధ్యకి ఒక స్టిచ్ అనేది కదలకుండా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఇలా పైకి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి నేను ఇలా పైకి ఒక్కొక్కటిగా ఆపోజిట్ వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా ఆపోజిట్ వైపులో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఆపోజిట్ వైపులో పైకి స్టిచ్ అనేది వేసుకొని ఈ మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ మన మధ్యలో ఒక స్టిచ్ ఇప్పేయడానికి సులువుగా ఉండేలా స్టిచ్ వేసుకున్నాం కదండి, ఆ ప్లేస్లోనే నేను థ్రెడ్ పెట్టుకొని థ్రెడ్ ఊడకుండా కొంచెం రఫ్గా గట్టిగా వేసుకొని ఆ కింద వరకు నేను అటాచ్ చేసుకుంటాను. వేస్ట్ అనేది కట్ చేస్తాను. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను మధ్యలో కదలకుండా వేసుకున్నాను కదండి, ఆ స్టిచ్ అనేది కూడా నేను ఓపెన్ చేసేస్తాను, విప్పేస్తున్నాను. చూసారు కదండి, హ్యాంగింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.